సునాదస్వరము మే 22. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మరి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏదైతే తలంపు, ఆలోచన దేవుని మూలంగా కలుగుతుందో అవన్నీ కూడా లోకమును జయిస్తాయని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దేవుడు గర్భములో రూపింపబడకముందే ఇర్మియాను జనములకు ప్రవక్తగా ఆయన నిర్మించాడు, ఏర్పరచుకున్నాడు. మరి పెళ్ళగించుటకు, కట్టుటకు, నాటుటకు, జనములపైన, రాజ్యములపైన అధికారం ఇచ్చాడు. అందుకే చెప్పాడు, వారు నీతో యుద్ధము చేయుదురు కానీ ఎవరు కూడా జయం పొందజాలరన్నాడు. మరి దేవుడి మూలంగా పుట్టిన వారిని ఎవరు కూడా జయించలేరు. అది ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మరి యోసేపునకు దేవుడు ఒక కలనిచ్చాడు. మరి ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, నశింప చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా కళను నాశనం చేయలేకపోయారు. చివరిలో దేవుడిచ్చిన కళ మరి లోకమును జయించింది. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా జయించి నిలిచి ఉంది. మరి దావీదును దేవుడు ఏర్పరచుకొని అభిషేకించుకున్నాడు. అందుకే ఎవరు కూడా ఆయన మీద జయం పొందలేకపోయారు. తన విశ్వాసంతో ఆయన అన్నిట్లో విజయం పొందుకున్నాడు. గొలియాతును ఆ విజయమును మరి ఆయన విశ్వాసంతో పొందుకున్నాడు. మరి యేసుక్రీస్తు దేవుని మూలంగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకే ఏ పాపము కానీ, ఏ రోగము, వ్యాధులు ఏది కూడా ఆయన ముందు నిలబడలేకపోయాయి. శిలువ పైన ఆయన విజయం పొందుకొని మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. ఆయన ఇచ్చిన తలంపు కానీ, ఆలోచన కానీ, ఆయన ఇచ్చిన ప్రణాళిక, దర్శనం ఏదైనా కూడా దేవుడిచ్చిన సంఘము దాని ముందు కూడా ఎవరు నిలబడలేరు. కాబట్టి విశ్వాసంతో ముందున్న పరీక్షలు ఏవైనా అన్నిట్లో మనం యేసుక్రీస్తు ద్వారా అత్యధిక విజయాన్ని పొందుకుంటామని విశ్వాసంతో ఆయన బిడ్డలుగా అన్నిట్లో జయం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురని ఇచ్చిన గొప్ప నిరీక్షణ కొరకే స్తోత్రం. ఎంతమంది బిడ్డల దేవా మీ అందు పుట్టి ఉన్నారు, మీ అందు విశ్వాసంతో ఉన్నారు, వారందరూ వారి ముందున్న ప్రతి పరిస్థితిలో అత్యధిక విజయాన్ని పొందుకొని మీ బిడ్డలుగా సాక్షులుగా ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.